నడినెత్తి నుంచి అరికాలు దాకా ఎక్కడ చూసినా రోగమే, పాప రోగం, మరకలు, డాగులు, దుర్వాసనతో ఉన్నటువంటి ఒక వ్యక్తిలాగా మనం చూస్తాం. అప్పటిదాకా మన పాపం అంత భయంకరంగా ఉంటుందని మనం ఊహించం. దేవుని యొక్క ఆ వెలుగు, జీవపు వెలుగు మనలోనికి వచ్చినప్పుడు, మన జీవితాన్ని ఒక్కసారి దేవుడు మనకు చూపించినప్పుడు, అప్పుడు వస్తుంది మనలోంచి ఒక ఆర్తనాదం, దేవా నాకు రక్షకుడు కావాలి, ఈ పాపరోగం పోవడానికి నాకు రక్షకుడు కావాలనేటువంటి కేక అప్పుడు వస్తుంది. ఆ కేక రానంత వరకు మనలో రక్షణ కార్యం జరగదు. మన పాపాన్ని గుర్తించి ఈ పాపాన్ని కడుక్కోవడానికి ఒకే ఒక రక్షకుడు ఉన్నాడనే సత్యాన్ని మనకి దేవుడు తెలియపరిచినప్పుడు ఆయన వైపు తిరిగి